ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను వెల్లి చక్రధర్. చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ మా దగ్గర 1 crore ఉంది, అయితే ఆ 1 crore ని ఒక 2 PMSలో వేయచ్చా? అంటే 50 lakhs కింద 2 PMSలో వేయచ్చా? అలాగే ఆ 1 crore తీసుకెళ్ళి ఒకే AIFలో వేయచ్చా అనేది చాలా మంది కన్ఫ్యూజన్గా ఉంటారండి. ఇక్కడ మీకున్న ఆ 10 years ఎక్స్పీరియన్స్తో మీకు కొంచెం క్లారిటీ అయితే ఇస్తాను నేను. ఇక్కడ చూడండి, మనకి ఒక ఆప్షన్ అయితే ఉంది. మనకి 1 crore ఉంటే 2 PMSలో వేసుకోవడానికి, లేదా ఒక AIFలో వేయడానికి. ఇక్కడ చూడండి, 2 PMSలో వేస్తే లాభం ఏంటంటే, మనం 2 కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామండి. సో ఒక్కొక్క కంపెనీలో కూడా స్ట్రాటజీస్ అండ్ డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ తీసుకుంటే వాళ్ళ దగ్గర కాంట్రా ఉంటుంది, వాల్యూ ఉంటుంది, అలాగే పైప్ ఉంటుంది. అలాగే మోతిలాల్ ఓస్వాల్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఫౌండర్స్ అనేది ఒకటి ఉంటుంది. అలాగే వాళ్ళ దగ్గర మిడ్ టు మెగా అనేది ఒకటి ఉంటుంది. అలాగే మీరు చూస్తే ఎన్జే వాళ్ళు తీసుకుంటే ఎన్జే ఫ్లెక్సీ క్యాప్ ఒకటి ఉంటుంది, ఎన్జే బ్లూ చిప్ ఒకటి ఉంటుంది. అలాగే మీరు తీసుకుంటే కార్నియల్ తీసుకుంటే అందులో వాళ్ళ దగ్గర షిఫ్ట్ ఒకటి ఉంటుంది, కాంట్రా ఒకటి ఉంటుంది. అలాగే ఆదిత్య బిర్లా వాళ్ళ దగ్గర కూడా మనకి సెలెక్ట్ సెక్టర్ ఒకటి ఉంటుంది. అలా రకరకాల ఒక్కొక్క కంపెనీ దగ్గర మనకి చాలా ఇన్ డెప్త్గా చాలా స్ట్రాటజీస్ అయితే ఉంటాయండి. మనం తీసుకున్న 50 lakhs ఒకటే స్ట్రాటజీలో పెట్టాల్సిన అవసరం లేదు. మనం కనుక ఇప్పటిదాకా అయితే ఈ రూల్ అయితే లేదండి, ఒకటే దాన్ని పెట్టాలని చెప్పి ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. మనకి ఫ్లెక్సిబిలిటీగానే ఉంది. రాబోయే రోజుల్లో తీసేస్తామంటున్నారు. బట్ ఎగ్జిస్టింగ్ కస్టమర్లు ఎవరైతే ఉంటారో, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం ఇలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు చూడండి, రాబోయే రోజుల్లో మనకి PMSలో మినిమం 1 crore చేస్తామని అంటున్నారు. సో ఎప్పుడైతే మినిమం 1 crore వచ్చిందో అది ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదండి. ఆల్రెడీ ఎప్పుడైనా కొత్తగా జాయిన్ అవుదాం అనుకుంటున్నాం PMS అనుకుంటున్న వాళ్ళకి కూడా 1 crore రావాల్సి ఉంటుంది. అలాగే AIF కూడా 2 CR చేస్తామంటున్నారు. సో ఇట్లా రాబోయే రోజుల్లో మనకి PMS AIF మీద కూడా కొంచెం మినిమం అనేది పెరిగే అవకాశం అయితే చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే కొత్తగా SIF లాంచ్ చేసింది SIB. సో మనకి రాబోయే రోజుల్లో కొంచెం పెరిగే అవకాశం అయితే ఉంది. 2014 దాకా కూడా చూసినా మీకు 25 lakhs మాత్రమే ఉండేది. 2019కి ఎప్పుడైతే ఉందో మనం అమాంతం 25 lakhs నుంచి 50 lakhs చేసేసింది. ఇప్పుడు ఆల్రెడీ 2019 అంటే చూడండి, ఆల్మోస్ట్ 6 years దాటిపోయింది. సో 2014 నుంచి 2019 ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు 5 years తర్వాత డెసిషన్ తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆ 5 years అనేది అయిపోయింది. సో కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనకి 1 CR చేయొచ్చు అని అంటున్నారు PMSలో. ఆల్రెడీ కొన్ని కంపెనీస్ స్వచ్ఛందంగా మా దగ్గర PMS చేయాలంటే మీరు మినిమం 5 crores ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అంటున్నారు. స్టాలింగ్ లాంటి కంపెనీలు. అలాగే ఎక్విటాస్ అనే కంపెనీ మినిమం PMS చేయాలి వాళ్ళ దగ్గర అంటే 25 CR అని చెప్తున్నారు. సో కాబట్టి రాబోయే రోజుల్లో మనకి PMSలో అయితే భారీగానే మనకి పెరిగే అవకాశం ఉంటుంది. కాదు ఎవరైతే ముందుగా మనం తీసేసుకుంటారో, ఈ టైంలో ఎవరైతే తీసేసుకుంటారో PMS, వాళ్ళ పొద్దున పెరిగినా కూడా ఆ ఇంపాక్ట్ అయితే ఉండదు. మనం చూడండి, ఇక్కడ ఇక్కడ PMS 2 తీసుకోవడం వల్ల 2 కంపెనీలో మనం పెడుతున్నాము, ఒక కంపెనీ కాదు. ఎందుకంటే దీని ఫండ్ మేనేజర్ వేరుగా ఉంటారు, దీని ఫండ్ మేనేజర్ వేరుగా ఉంటారు. ఒక ఫండ్ మేనేజర్కి ఒక టాలెంట్ పెట్టడం, వాళ్ళ డెసిషన్ మేకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మార్కెట్స్లో కొంచెం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్న ఆ 50 lakhs కూడా మనం 2 strategiesలో పెడుతున్నామండి. సో టోటల్గా మీకు ఇక్కడ 4 strategiesలో మీ 1 crore అనేది వెళ్తుంది. అప్పుడు దగ్గర మనకి 80 stocks వస్తాయి. ఒక్కొక్క స్ట్రాటజీలో వచ్చి మినిమంగా 20 to 25 stocks అయితే ఉంటాయి. మనం ఏమైనా మినిమం తీసుకున్నా కూడా మనకి 80 stocksలో మీ ఇన్వెస్ట్మెంట్ అయితే జరిగింది. ఇక్కడ చూస్తే మనకి AIF సింగిల్ కంపెనీలో వెళ్తుంది అమౌంట్ అంతా, అలాగే సింగిల్ స్ట్రాటజీలో వెళ్తుంది. కాబట్టి మనకి ఏంటంటే 30 stocks మాత్రమే మనకు వస్తున్నాయి. ఈ 30 stocksలో కూడా మీకు చూస్తే కొన్ని అన్లిస్టెడ్ స్టాక్స్ ఉంటాయి. సో ఈవెన్ టాక్సేషన్ పరంగా చూసినా కూడా చాలా మంది AIF ఎందుకు మొగ్గు చూపిస్తారు అంటే, మనం ట్యాక్స్ కట్టక్కర్లేదు కదా, మన హ్యాండ్స్కి ఏం పడదు కదా, పైన వాళ్ళు అంతా చూసుకుంటారు అనుకుంటాము. కానీ ఆ పైన చూసుకుంటే దాంట్లో కూడా చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఓన్లీ ఈక్విటీస్ మీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మాత్రం మనం 20% to 25%, 12.5% ఉంటుంది. కానీ డివిడెండ్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది ఓవర్ ఫండ్గా పరిగణిస్తున్నారు కాబట్టి ఒక బిజినెస్ ఎంటిటీగా చూస్తారు దాన్ని. సో కాబట్టి దాని మీద మీకు 30% దాకా కూడా పడుతుంది డివిడెండ్ ఇన్కమ్. అలాగే బిజినెస్ ఇన్కమ్ కూడా మనకి దాని మీద వచ్చేసి 30% పడుతుంది. వేరే మనకి చూస్తే మనకి PMSలో కనుక డివిడెండ్స్ అనేవి మనం ఎట్లాంటి స్లాబ్లో ఉన్నామో దాని ప్రకారం మనకు పడుతుంది. సో బిజినెస్ ఇన్కమ్ అనేది మన దాంట్లో PMSలో ఆప్షన్ లేదు, రాదు కూడా. సో కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ట్యాక్సెస్ ఎక్కువ పడతాయి. ఆ ట్యాక్సెస్ ఎక్కువ పడినందువల్ల మనకి AIFలో రిటర్న్ తగ్గే అవకాశం ఉంది. మనకి PMSలో 30% రిటర్న్ వస్తే మీకు కింద 25% వచ్చే అవకాశం ఉంది. 3 to 4% మేము గమనించాము. AIFలో PMS కంటే కొంచెం తక్కువ రిటర్న్ అయితే వస్తుంది. AIF అనేది మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కంటే కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. కానీ ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్లో మనం ట్యాక్స్ కట్టాలి, ఇక్కడ ట్యాక్స్ కట్టక్కర్లేదు. మ్యూచువల్ ఫండ్స్ మనం చేస్తే పెద్ద ప్రాపర్టీ ఏంటంటే, ఆ 1 crore తీసుకెళ్ళి మనం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, థీమాటిక్, మల్టీ క్యాప్, సెక్టర్ ఫండ్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చి మనం చూస్తుంటే 14% రిటర్న్ కూడా మనం తెచ్చుకోము మ్యూచువల్ ఫండ్స్లో. వేరే ఇక్కడ ఏంటంటే మనకి గన్ షాట్గా ఉంటుంది. ఒక మంచి కంపెనీ, ఒక మంచి స్ట్రాటజీ మనకి తెలియకుండానే 18-19%, 20% దాకా రిటర్న్ జనరేట్ చేస్తాం. ఇంకా టాక్సేషన్ కట్టక్కర్లేదు. సో ఇది ఒక ప్లస్ పాయింట్. మనం మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేస్తే ఫార్ బెటర్ AIF అని చెప్పొచ్చు. మన దగ్గర 1 crore ఉంది అంటే మాత్రం. సో కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్
పిఎంఎస్ బెటరా, ఏఎఫ్ బెటరా అంటే మాత్రం కొంచెం టాక్సేషన్ ఇష్యూ మనకు ఉన్నా కూడా మన చార్ట్ అకౌంటెంట్స్ అందరూ ఉంటారు కాబట్టి మనకు హెల్ప్ చేస్తారు వాళ్ళు. సో మనకేంటంటే ఇక్కడ టాక్సెస్ తక్కువ పడతాయి, అట్ ద సేమ్ టైం రిటర్న్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ట్రూ స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక కంపెనీ మీకు 23% రిటర్న్ ఇచ్చినా, ఇక్కడ ఒక కంపెనీ 27% రిటర్న్ ఇచ్చినా కూడా మీకు ఆన్ యావరేజ్ 25% దాకా అయిపోతుంది. సో కాబట్టి అదండి, మనం ఎప్పుడైనా 1 crore కనుక మీ దగ్గర ఉంటే నా ఉద్దేశం ప్రకారం 2 PMSకి వెళ్ళండి, ఒక ఏఎఫ్కి వెళ్ళకండి. మన దగ్గర ఎట్లా అయితే ముందు మన హై క్రైటీరియా ఏంటంటే నేను ఎప్పుడు కస్టమర్స్ చెప్పేది, నోట్స్ చెప్పేది, మనం పెట్టిన 1 crore ఎంత ఫాస్ట్గా దాన్ని 2 crores చేసాము అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ముందు మనం 1 crore 2 crores చేసేసిన తర్వాత అప్పుడు కావాలంటే 1 crore మనం ఏఎఫ్లో వేయచ్చు. సో మనం అట్లా చేయాలంటే, ఎంతగానో మన దగ్గర ముందు 1 crore అంటే మాత్రం 1 crore తీసుకెళ్ళి ఏఎఫ్లో వేయకండి. మనకు 6 crores 4 crores వచ్చిన వరకు కూడా మనం పిఎంఎస్ఎస్లో ఉండటమే బెటర్. తర్వాత వచ్చిన మంచి మంచి అమౌంట్స్ వస్తాయి మనకి రేపొద్దున ఫ్యూచర్లో. ఎందుకంటే గ్రోత్ చూస్తే మాత్రం మనకి పిఎంఎస్ వచ్చిన రిటర్న్స్ మనకి ఏఎఫ్లో అంతగా రావట్లేదు. సో అలా ద సేమ్ టైం మనకి టాక్సేషన్ ఉండదు అన్న ఒక ప్లస్ పాయింట్ తప్ప మనకి ఏఎఫ్లో కూడా ఇంకొక మైనస్ పాయింట్ ఉంటుంది. వాళ్ళు పెద్దానికి ఒక సిరీస్ పెడతారు, ఆ సిరీస్కి ఒక డేట్ ఇస్తారు, ఆ డేట్ తర్వాత ఆటోమేటిక్గా డెడ్ డే అవుతుంది. మనం ఆ రోజు వాళ్ళు పెట్టిన డేట్ వరకు మార్కెట్ బాగా డౌన్లో ఉన్నా సరే ఆ అమౌంట్ మన అకౌంట్లో వచ్చి పడిపోతుంది. సో మనం అనుకుంటాం పిఎంఎస్లో ఒకవేళ మనకి లాస్ట్ 1.5 years నుంచి కొంతమంది మార్కెట్ చూసాం, మార్కెట్ ఏం బాగాలేదు, సపోర్ట్ చేయట్లేదు మార్కెట్. సో ఇట్లాంటి టైంలో కనుక మనం పిఎంఎస్లో పెడితే ఏమవుతుందంటే, ఆ పిఎంఎస్లో ఒక మార్కెట్ డౌన్లో ఉందని మనం తీసుకోము, అలాగే వెయిట్ చేస్తాము. మార్కెట్ కొంచెం పెరిగిన తర్వాత పార్షల్ విత్డ్రాల్ కావచ్చు, ఫుల్ విత్డ్రాల్ కావచ్చు మనం చేస్తాము. కానీ మీకు ఏఎఫ్లో ఆప్షన్ కూడా ఉండదు. ఒకసారి ఆ డేట్ క్లోజింగ్ డేట్ వచ్చింది అంటే మాత్రం కంపల్సరీగా మార్కెట్ ఇట్లాంటి రెస్పెక్ట్ మార్కెట్ అప్ అండ్ డౌన్ మన అకౌంట్లో మన అమౌంట్ వచ్చేసి పడుతుంది. సో అది కూడా ఒక ప్రాబ్లం ఉంటుందండి. సో కాబట్టి ఏఎఫ్ కంటే కూడా మీ దగ్గర 1 crore ఉంటే మాత్రం 2 PMSలో వెళ్ళండి. ఒకవేళ 3 crores 4 crores ఉంటే మాత్రం అప్పుడు కొంత పిఎంఎస్ కొంత ఏఎఫ్ తీసుకెళ్తాము. అలా ఒక అడ్వైజర్ ప్రకారం ఒక సలహా తీసుకొని, ఒక డిస్ట్రిబ్యూటర్ సలహా తీసుకుని మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీరు కనుక డైరెక్ట్గా బ్యాంక్స్కి వెళ్ళిపోయినా, డైరెక్ట్గా మీకు కంపెనీస్కి వెళ్ళిపోయినా కూడా వాళ్ళు మీకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇవ్వట్లేదు. మా దగ్గర చాలా మంది వచ్చారు, చాలా మంది ఇన్వెస్టర్స్ వచ్చారు, మేము డైరెక్ట్గా బలానా కంపెనీలో తీసుకున్నాం పిఎంఎస్, ఆ పిఎంఎస్ రిటర్న్స్ పడిపోతున్నా కూడా మాకు అలర్ట్ చేయలేదు, మారిపోమని చెప్పి. అలాగే కొంతమంది ఎంప్లాయీ బేస్డ్ ఉంటారు, చాలా ఆర్గనైజేషన్స్లో ఏంటంటే శాలరీ బేసిస్ మీద పనిచేస్తారు. వాళ్ళు బ్యాంక్స్లో కావచ్చు, ఆ బ్యాంక్లో శాలరీ రిలేషన్షిప్ మేనేజర్ మారిపోగానే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు. సో అట్లాంటి ఇబ్బందులన్నీ మనకి బ్యాంకుల ద్వారా కానీ ఇలాంటి వాటి ఉంటాయి కానీ డైరెక్ట్గా కంపెనీస్కి వెళ్ళిన ద్వారాగానే ఉంటాయి. కానీ ఇంకోటి చూడండి, రిటర్న్స్ మీద చాలా మంది చేస్తున్నారు. అంటే కొంతమంది 40% రిటర్న్ ఇచ్చే పిఎంఎస్లు ఉన్నాయి కదా, 50% రిటర్న్ ఇచ్చే పిఎంఎస్లు ఉన్నాయి కదా అని వాటి వెనకాల వెళ్తున్నారు. అలా వెళ్ళకండి. ఎవరైతే అబ్నార్మల్ రిటర్న్స్ మీకు ఇస్తున్నారు అంటే మాత్రం వాళ్ళు చాలా రిస్కీ స్టాక్స్ కొంటున్నారు, చాలా ఇంట్రాడేలు చేస్తున్నారు అని అర్థము. సో కాబట్టి అది ఎప్పటికైనా సేఫ్ కాదు. మనకి మ్యూచువల్ ఫండ్స్ కంటే 5% ఎక్స్ట్రా ఇచ్చే బెటర్ ఉన్న పిఎంఎస్లు తీసుకోండి, లేదా 10% దాకా వెళ్ళండి, మాక్సిమం క్యాప్ పెట్టుకోండి. బియాండ్ దట్ రిటర్న్ ఇచ్చే వాటికి మాత్రం నమ్మకండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ.